పల్నాడు జిల్లా కారంపూడి మండల కేంద్రంలో గండికోట విజయలక్ష్మి అనే మహిళ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మల్లికా ఖర్గ్ వివరించారు. మహిళను కర్రతో కొట్టి అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. ఇక దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులు రామావత్ బాబు నాయక్, బాణావత్ బాలు నాయక్గా గుర్తించారు. టీమ్స్ అక్కడ డిస్పాచ్ చేయడం జరిగింది. డిఎస్పీ గుర్జల, సిఐ కారంపూడి, ఎస్ఐస్ అండ్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఒక అట్లా అనిపించింది దట్ ఇది ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఉంది. బికాజ్ ఆమె ఇయర్ రింగ్స్ కూడా మిస్ అయింది అండ్ ఆమె హెడ్ ఇంజురీ వల్ల చనిపోయి ఉంది. ఆమె బ్యాక్ రూమ్ లో ఆమె ది 2 పోర్షన్ హౌస్ ఉంది. సో ఇమీడియట్లీ ఇంకా మన ఇది ఒక మర్డర్ ఫర్ గెయిన్, దట్ ఆల్సో ఒక లేడీది. సో ఇది చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది అండ్ మనం ఇంకా హెల్ప్ కోసం additional SP crimes and some other inspectors and SIs of the district ఈ కేసులో పంపడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. ఫోరెన్సిక్ టీమ్, క్లూస్ టీమ్ కూడా పంపడం జరిగింది. అది దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్ లో మనకి వాట్ వీ ఫౌండ్ అవుట్ వాజ్ కి లాస్ట్ ఆమె బేసికలీ ఆమె ఒక లిక్కర్ బెల్ట్ షాప్ లాగా నడిపిస్తుంది. సో అక్కడ చాలా మంది అక్కడ బయటే వచ్చి తాగుతారు, ఆమె ఇంటి బయటే. మనం పోలీస్ టీమ్స్ అక్కడ డిస్పాచ్ చేయడం జరిగింది. డిఎస్పీ గుర్జల, సిఐ కారంపూడి, ఎస్ఐస్ అండ్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఒక అట్లా అనిపించింది దట్ ఇది ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఉంది. బికాజ్ ఆమె ఇయర్ రింగ్స్ కూడా మిస్ అయింది అండ్ ఆమె హెడ్ ఇంజురీ వల్ల చనిపోయి ఉంది. ఆమె